బిమ్స్టెక్ ఈ పేరు గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకప్పుడు G7 ఏషియన్ కూటమిలే పాపులర్. కానీ బిమ్స్టెక్ సదస్సు 1997 నుంచే ఉన్న మోదీ జమానా దాకా దాని గురించి సామాన్య జనానికి పెద్దగా తెలియదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ కూటమిని బలోపేతం చేస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ పాత్రను ప్రాధాన్యాన్ని మోదీ పెంచుతున్నారు. బిమ్స్టెక్ సదస్సు కోసం థాయిలాండ్ వచ్చిన ప్రధాని మోదీకి అక్కడి ప్రధాని పేటోంగ్ టర్న్ చినవత్రా ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయంగా భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యానికి ఈ సందర్భం ఉదాహరణగా నిలిచింది. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం. ఈ కూటమిలో దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు చెందిన 7 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ ప్రధాన దేశంగా ఉన్న ఈ ప్రాంతీయ కూటమిలో బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రాంతీయ అభివృద్ధికి ఈ కూటమి కీలకం. 1997లో బిమ్స్టెక్ కూటమి ఏర్పాటైంది. కానీ అప్పట్లో ఇది అంత పాపులర్ కాదు. కానీ మోదీ 2014లో ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత 2016లో బిమ్స్టెక్ దేశాధినేతలకు గోవాలో స్పెషల్ రిట్రీట్ నిర్వహించారు. అప్పటి బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 2019లో రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బిమ్స్టెక్ దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నైబర్హుడ్ ఫస్ట్, యాక్ట్ ఈస్ట్, మహాసాగర్ విజన్ ఫర్ ఇండో పసిఫిక్ వంటి మోదీ సర్కార్ విధానాలు ఈ కూటమికి గొప్ప గతిశీలతలను ఇచ్చాయి. భారత్ రూపొందించిన ఈ విధానాలు బిమ్స్టెక్ సభ్య దేశాలకు ప్రయోజనకరంగా మారాయి. బిమ్స్టెక్ కూటమి కోసం గతంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ 2024లో చార్టర్ను ఆమోదించడంతో ఈ కూటమి ఎజెండాకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కూటమికి సెక్రటరీ జనరల్ గా ఇంద్రమణి పాండేను భారత్ నియమించింది. గతేడాది జులైలో బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహించింది. అలాగే గతేడాది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు బెంగళూరులో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ చెప్పిన వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్ విజన్ కు అనుగుణంగా ఈ కూటమి సభ్య దేశాల మధ్య ప్రాంతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ఈ సెంటర్ పనిచేస్తుంది. బిమ్స్టెక్ ఎజెండాలో 7 అంశాలున్నాయి. ఇందులో భద్రతను భారత్ పర్యవేక్షిస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలపై భారత్ ఫోకస్ చేస్తోంది. వీటితో పాటు బిమ్స్టెక్ దేశాలు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో భారత్ తన వంతు కృషి చేస్తోంది. అలాగే బిమ్స్టెక్ సెంటర్ ఫర్ వెదర్ అండ్ క్లైమేట్ ని కూడా నోయిడాలో ఏర్పాటు చేసింది. విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకాక్ లో జరుగుతున్న బిమ్స్టెక్ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నాటి గోవా రిట్రీట్ లో తీసుకున్న నిర్ణయాలపై ఇందులో తీర్మానాలు చేస్తారు. బిమ్స్టెక్ విజన్ 2030తో పాటు బిమ్స్టెక్ ఎమినెంట్ గ్రూప్ రిపోర్ట్ ని కూడా ఈ సదస్సులో ఆమోదిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీ బంగాళా తీర ప్రాంత దేశాలను మరింత సమన్వయం చేస్తున్నారు. వాణిజ్యం నుంచి వాతావరణం దాకా కీలకమైన అంశాలపై మోదీ బిమ్స్టెక్ సదస్సుకు దిశానిర్దేశం చేస్తున్నారు.